హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురుని కూడా మంటల్లో తోసేసి పారిపోయాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందింది. స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా హుజూరాబాద్ కు చెందిన వెంకటేష్ త్రివేణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు కుమారుడున్నారు. అయితే దంపతుల మధ్య తరచూ వేధింపులు గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పెద్ద మనుషులతో ఒప్పందం చేసుకుని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు వెంకటేష్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే త్రివేణిని దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురుని కూడా మంటల్లో తోసేసి పారిపోయాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందింది. స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా హుజూరాబాద్ కు చెందిన వెంకటేష్ త్రివేణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కూతురు కుమారుడున్నారు. అయితే దంపతుల మధ్య తరచూ వేధింపులు గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పెద్ద మనుషులతో ఒప్పందం చేసుకుని తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు వెంకటేష్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే త్రివేణిని దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురుని కూడా మంటల్లో తోసేసి పారిపోయాడు. అరుపులు కేకలు విన్నటువంటి స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందింది. స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. ఇక నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా హుజూరాబాద్ కు చెందిన వెంకటేష్ త్రివేణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. అయితే దంపతుల మధ్య తరచూ వేధింపులు గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే పెద్ద మనుషుల ఒప్పందంతో తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చాడు వెంకటేష్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే త్రివేణిని దారుణంగా హత్య చేశాడు వెంకటేష్. ఈ ఘటనపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని దారుణంగా హత్య చేశాడు భర్త. పిల్లల ముందే భార్యపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి?
శ్రావణి, ప్రస్తుతం మనం సంఘటన జరిగిన ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే ఇంట్లో వెంకటేష్ అండ్ త్రివేణి వీళ్ళ కుటుంబం నివాసం ఉండేది. ఏడాదిన్నర క్రితం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 23వ తేదీ రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ నేపథ్యంలోనే భార్య పైన పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత అతని కూతురు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే ఆమెను కూడా ఆమె పైకి నెట్టివేయడం జరిగింది. దీంతో అతని కూతురు కూడా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా త్రివేణి మాత్రం చనిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీ మార్చులో ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా షాకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చిన్న బస్సు ఇది, చుట్టూ ఇండ్లు ఉన్నాయి, గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. అలాంటి ఇంట్లోకి ఒక్కసారిగా ఈ విధంగా వెంకటేష్ తన భార్యపై అనుమానంతో హత్య చేయడం వెనుక వీళ్ళంతా కూడా షాకు గురవుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది బస్సు వాసులు ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు. ఏంటమ్మా మంగళవారం ఏం జరిగిందమ్మా? అంటే భార్య భర్తల మధ్య గొడవలు ఉండవా ఏంటి? ఆమె బల్కంపేట ఎల్లమ్మ గుడికి వెళ్తుంది సార్. ప్రతి మంగళవారం వెళ్తుంది అమ్మాయి. వెళ్ళేటప్పుడు మాకు చెప్పి వెళ్తుంది. అక్కడ నుంచి తను గుడి నుంచి డైరెక్ట్ తను చేసే పని దగ్గరికి వెళ్ళింది అమ్మాయి. అక్కడికి వెళ్ళింది. సాయంత్రం కూడా మాకు కనబడలేదు. అమ్మాయి వచ్చింది కూడా మాకు చూడలేదు. ఎప్పుడైనా సరే పలకరించేది, ఈవినింగ్ వస్తే పలకరించేది. పిల్లలు మాత్రం అమ్మ దగ్గర ఉండేవాళ్ళు. ఇద్దరు, చిన్న పాప ఒక్కటి తన దగ్గర ఉండేది. అమ్మాయిని కూడా తీసుకోలేదంట. తనే పిలిచి మరి పంపించింది లోపలికి. తను పంపించింది. మరి రాత్రి ఏం జరిగింది తెలియదు. గొడవ అయింది కూడా మాకు వినిపించలేదు. ఏమైందో మాకు వినిపించలేదు. కానీ అంతా చేసిండ్రు అని అంటే అమ్మాయి అరవకుండా మాత్రమైతే ఉండదు సార్. ఆ అమ్మాయిని ఏం చేసి మాయ చేసిండో మరి ఏం మత్తు ఇచ్చిండో తెలియదు. కానీ అంత అయ్యేదాకా మాకు అసలు ఖయాలే లేదు. ఆ అమ్మాయి పిలిచేదాకా తెలియదు మాకు. తన తర్వాతనే అందరము గుమ్ముగిడి అదంతా పగలగొట్టారు. పిల్లలంతా కలిసి, మో పిల్లలంతా కలిసి చూసేసరికి అమ్మాయి మంటల్లో మొత్తం చిక్కుకొని ఉండిపోయింది. అప్పుడు ఆ టైంలో వెంకటేష్ లేడు, బయటకు లోపలనే ఉన్నాడు సార్. అమ్మాయి పిలిచేటప్పుడు లోపలనే ఉన్నాడు అంట. మరి మాకు తెలియదు. మాకు ఇంకొక దారి ఉంది అటు లోపలికి. మాకు ఇంకో దారి ఉంది అక్కడ. దీని ఇక్కడ చేసిందో అరిసేసరికి అక్కడ నుంచి పెట్టేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకో దారి ఉంది మాకు, డైరెక్ట్ మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి పారిపోయాడు వాడు. మేము ఇక్కడ మీరు ఆ పిల్లల్ని మీరే చూసుకుంటారు ఇక్కడ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఎట్లా అండి? భార్య భర్తల మధ్య గొడవలు ఉంటుండేవా ఏంటి అసలు? నేను అవన్నీ చూడలే బాబు. నేను పొద్దున పోతే నేను అసలు ఈ కాళ్ళ ఆపరేషన్ అయ్యి ఇంటికాడ ఉన్నాను, లేకపోతే నేను ఉండా. మీరు చెప్పండి సార్, ఏంటి సార్ అసలు ఏంటి అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది? వానికి అనుమానం ఎక్కువ. ఇంకోటి ఏంటంటే 6 months వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆల్రెడీ 6 months వదిలేసి వెళ్ళిపోయినాక మళ్ళీ ఈ మధ్యన రీసెంట్ గా కాంప్రమైజ్ చేసి పంపించారు అన్నట్టుగా వచ్చిండు. ఆయనకు అనుమానం ఎక్కువ. అమ్మాయి దిల్సుఖ్నగర్ హోటల్లో పనిచేస్తుంది. హోటల్లో పనిచేస్తుంటే హోటల్ కాడి పోయి అచ్చరి పెట్టిండు. 2-3 సార్లు టార్చర్ పెట్టేసిండు. రాత్రి 10, 11 పోయి టార్చర్ పెట్టేది ఆడు. ఆల్రెడీ ఒకసారి ఇట్లనే గొడవ పెట్టుకుంటుంటే మేమే ఉండి కొట్టపోయినాం. కొట్టపోతే పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఆల్రెడీ కొట్టిర్రు, అంత అయిపోయింది. ఊరు వెళ్ళిపోయినాడు. 6 months తర్వాత మళ్ళా ఎందుకు వచ్చిండో తెలియదు అసలు దేనికి వచ్చింది. ప్రస్తుతం స్థానికులు చెప్తుంది 6 నెలల క్రితం కూడా భార్యని వదిలేసిపోయాడు. ఎప్పుడైతే 23వ తేదీ రాత్రి అతను భార్యకు నిప్పంటించినప్పుడు ఆమె అరుపులు విన్న స్థానికులు డోరు పగలగొట్టారు. ఈ డోరు పగలగొట్టి లోపల నుంచి గడియ తీసి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మంటల్లో ఉంది. ఆ తర్వాత పాపకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, ఆ తర్వాత అంబులెన్స్ లో ఆమెని తరలించారు ఆసుపత్రికి. చికిత్స పొందుతూ త్రివేణి చనిపోయింది. ప్రస్తుతం వెంకటేష్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తూ ఉన్నారు. భార్యపై అనుమానంతోనే ఇంత దారుణానికి పాల్పడినట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.